ఆత్మాభిమానమే తనను ముందుకు నడిపిస్తోందని విజయనగరం నియోజకవర్గం టీడీపీ రెబెల్ స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత అన్నారు. ఎన్నికల కమిషన్ తనకు గాజు గ్లాసు సింబల్ కేటాయించడంపై గీత సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేగా విజయనగరం ప్రజలకు తాను చేసిన సేవలే ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయంటున్న మీసాల గీతతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మీసాల గీత 2024లో కూడా టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలోనే మీసాల గీత టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ అయితే వేశారు. అయితే ఈ రోజు నామినేషన్ ఉపసంహరణ నేపథ్యంలో ప్రస్తుతం మీసాల గీతకైతే గాజు గ్లాసును అయితే ఎన్నికల ఈసీ అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మనతో పాటు మీసాల గీత గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, 2019, 2024లో కూడా టీడీపీ టికెట్ను ఆశించి భంగపడ్డారు. మీరు టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మీకు గాజు గ్లాసు గుర్తునైతే కేటాయించింది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి మేడం? అందరికీ నమస్కారం అండి. ముందైతే నేను చెప్పాల్సింది, నేను ఆశించింది భంగపడింది కూడా కాదండి. ఎందుకంటే నేను 2019లోనైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాను. మామూలుగా జనరల్గా టికెట్ అది ఇస్తారు. 2019లో ఇవ్వలేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక లైన్ తీసుకొని మరి ఇవ్వలేదులే అని చెప్పి అనుకున్నాను. 5 ఏళ్ల పాటు పార్టీతో ఉన్నాక నేను లోకేష్ బాబు గారికి వాళ్ళకి కూడా నేను చెప్పడం జరిగింది, పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పానంటే ప్రత్యేకించి నేను పోటీ చేస్తాననేది కాదు, నాకు ఏ రకంగా నేను పబ్లిక్ సర్వీస్ చేయగలగడానికి అవకాశం ఉంటే అది మీ ఇష్టం అని చెప్పేసి నేను చెప్పాను. నేనైతే ఏ రోజు కూడా వాళ్ళని అడిగింది లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ మెయిన్ మీకు 2019లోని మంచి కుటుంబంలో అమ్మాయి టికెట్ ఇవ్వకుండా పొరపాటు చేశాం, మిమ్మల్ని ఖచ్చితంగా మేము అకామిడేట్ చేసుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ చీపురుపల్లి గురించి కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత అసలు మీకు టికెట్ ఇవ్వలేదమ్మని కూడా ఫోన్ చేసి చెప్పకపోవడం అనేది, ఫస్ట్ ఎవరైనా మనుషులం కదా, మనం సర్వీస్ చేయాలన్నా ఏదనుకున్నాను ఆ గుర్తింపో గౌరవమో ఒక మనుషులు ఉన్నారని గుర్తించాలనైనా కనుక్కుంటారు ఎవరైనా సరే, హ్యూమన్ సైకాలజీ. మరి అలా కూడా చెప్పనంత దీనిగా మనం ఏంటి ఇది చేసాము, ఇక్కడుండే పెద్దలకు నచ్చకపోతే వీళ్ళేదో అవగాహన రాజకీయాలు చేసుకోవడం కోసం నాకు టికెట్లు ఇవ్వకపోతే నేను అదే దీంట్లో ఉండిపోతే లాస్ట్ 5 years అలానే చేసాము. ఇప్పుడు మళ్ళీ 5 years ప్రజలకి సర్వీస్కి ఎంతో కొంత చేయగలుగుతాం, కానీ మనం చేయాలనుకునే అంత చేయడం ఇది కదా అని చెప్పని బరిలో దిగడం జరిగింది. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మనం ఉన్నాము అని అనేది వాళ్ళకి తెలియాలి అని అనేది కూడా నేను అనుకుని దిగాను. అంతేగాని ఇందులో నేను ఆశించడం భంగపడడం అనేది ఏదైతే కాదు, అది మాత్రం నేను ఒప్పుకోను. అలాగే పార్లమెంట్ సంబంధించి విజయనగరం పార్లమెంట్ టికెట్ కూడా ఆశించారు, వస్తాదని కూడా ప్రచారం అయితే జోరు జరిగింది. కానీ మీకు అది కూడా ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? నేను మీకు అదే చెప్తున్నాను కదా, ఏ టికెట్ ఏంటి ఇవన్నీ కాదు, నేనైతే ఎప్పుడు ఇది అనుకోలేదు. పార్టీ అయితే మాత్రం ఏం ఆలోచించారో నాకు తెలియదు. నాతో చెప్పేటప్పుడు మాత్రం కన్ఫర్మ్ చేయడం ఎక్కడదని చెప్పారు, చీపురుపల్లిది అనేది. నేను వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా నేనేమి ఇక్కడ విజయనగరంలో ఎందుకు నాకు టికెట్ ఇవ్వకుండా ఇచ్చారు, నాకు మరి మాట ఇచ్చారు, అవి కూడా అడగలేదు. నా తాలూకు ఆలోచనలు అది ఎంపీది అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. పార్టీ ఏది ఒక స్టాండ్ తీసుకున్నా పలానా రీజన్ ఇదిగో నీకు ఇస్తున్నాము లేకపోతే నీకు ఇవ్వట్లేదు, ఇస్తే ఈ కారణం, ఇవ్వకపోతే అది కూడా చెప్పలేదు ఎందుకని అనేసి అనుకున్నాను తప్ప ఇక్కడ ఏది ఇచ్చారు ఏది ఇవ్వలేదు అలాగని అనేది కాదు. నా వరకు అయితే సర్లే, అయితే మరి మనం జనాల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకొని జనాలను అడగడం అనేది మంచిదని చెప్పేసి నేను ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళడానికైనా ఇందులో దిగడం జరిగిందండి. మరోవైపు 2014లో ఎమ్మెల్యేగా చేశారు, మీకు అందరితో పాటు పరిచయాలు మెండుగా ఉన్నాయి అనుకుంటున్నాం. ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తొచ్చింది. ఇప్పుడు ఏ విధంగా ప్రచారానికి ముందుకు వెళ్తున్నారు? ప్రజల నుంచి, ఓటర్స్ నుంచి మీకు ఎటువంటి మద్దతు లభిస్తుంది అనుకుంటున్నారు ఏంటి మీ గెలుపుపై? ఖచ్చితంగా అయితే కొంత హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే సింబల్ అనేది ఇప్పుడు అందరికీ కొంచెం ఫేవర్గా ఉండేటటువంటి సింబల్. అట్లాగే ఇప్పటికే మరి నేను ఎట్లాగూ ఈ పార్టీలో ఉన్నాను, పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి వేరే పార్టీ సింబల్ కూడా, కాబట్టి నాకంటే కూడా మా క్యాడర్ కానీ పబ్లిక్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎవరైతే అందరూ వీడికి న్యాయం జరగాలి, ఏదైతే ఇక్కడ ఇబ్బంది అయిందో ఆ ఇబ్బంది లేకుండా ఆవిడకి న్యాయం జరగాలి అని అంటే ఓ మంచి సింబల్ వచ్చింది అనేది అయితే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు కూడా చెప్తా ఉంటున్నారండి మధ్యాహ్నం నుంచి. మీకు గెలుపుపై ఎటువంటి ధీమా ఉంది? మీకు ఏంటి వాళ్ళందరూ కూడా ఇంకేంటి సగం గెలుపుకి దగ్గర అయిపోయారు, ఇంకా మిగిలిన సగం అంతా ఎలక్షన్ వరకు చేసుకుంటే చాలు. ఇది మీకు చాలా మంచి అంటే ఒక మంచి పరిణామం ఈ సింబల్ అనేది రావడం అనేది అయితే అందరూ చెప్తున్నారు. నాకు కూడా అలా అనిపిస్తుంది.
మొత్తానికి ఏదైతే ఈ గాజు గ్లాస్ సింబల్ రావటం మరోవైపు మీసాల గీతకైతే ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో 2014లో ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసిన నేపథ్యం అయితే ఉంది. అందుకే ప్రజల నుంచి కూడా పూర్తి సహకారం తనకి ఎప్పుడూ ఉందని చెప్పేసి 2019, 2024లో టీడీపీ తరపునటువంటి టికెట్ ఆశించిన అనివార్య కారణాల వల్ల తమకు టికెట్ లభించకపోవడంతోనే స్వతంత్ర అభ్యర్థిగా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ అయితే వేశారు. ఈరోజు గాజు గ్లాస్ రావటం తనకి ఒక ప్లస్ పాయింట్గానే మారుతుందని చెప్పేసి ఆవిడైతే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావుతో శ్రీధర్, HM TV, విజయనగరం జిల్లా నుంచి.